హాయ్ అండి, వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో నేను చేసిన పనులు. రీసెంట్గా నేను పైన విత్తనాలు వేసాను కదా, అయితే అవి ఎలా ఉన్నాయో చూద్దామని మీకు చూపిస్తున్నా. నేను వేసిన విత్తనాల కన్నా ఈ ఎక్స్ట్రా మొలకలు ఏమంటారు కలుపు ఎక్కువైపోయింది. చూడండి, వేసిందేమో విత్తనాలు ఒక్క తొట్టిలో బాగానే ఒక 7-8 వరకు వేసిన. అవి 2-3 వచ్చినాయి, కానీ మిగతావి ఎక్కువ వచ్చినాయి. ఇవి చూడండి, మందారాలు, చిన్న చిట్టి మందారాలు, ఇవి చిన్న చిన్న మందారాలు కదా, చాలా బాగుంటాయి ఇవి. కానీ వీటికి పెస్టే చాలా వస్తుందండి, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి వస్తుంది మందారం చెట్లను. ఇవేం మల్లెపూల చెట్టు. ఈ ఎండలకు పాపం బాగా వాడిపోయినాయి చెట్లు. పూలు కూడా ఎక్కువ లేవండి ఈసారి, అయితే చాలా చెట్లు చచ్చిపోయినాయి మా టెర్రస్ గార్డెన్లో. ఇది మలబరీ చెట్టు ఇది. కానీ మలబరీ కూడా అసలు ఆకులన్నీ మాడిపోతున్నాయి, అసలు ఎండలకేమో మరేమో కానీ అది ఏమంటారు, మలబరీ కూడా చాలా చిన్నగా వస్తున్నాయి, ఎక్కువ పెద్దగా లేవు. ఈ ఆకు మాత్రం మా టెర్రస్ గార్డెన్లో ఏడ పడితే ఆడ విపరీతంగా వస్తుంది ఈ ఆకు. దీంట్లోనే ఏమంటారు అడవి పాలకూర అంటారు, తర్వాత బచ్చలాకు, తర్వాత ఇంకా ఈ ఆకుని ఏమో అంటారండి. ఈ ఆకును మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను రీసెంట్గా పెట్టిన సీడ్స్ చూడండి, ఇవి ఇట్లా కొన్ని మాత్రం వచ్చినాయి, చాలా వరకు పోయినాయి. కొన్ని సీడ్స్ మాత్రమే మొలకొచ్చినాయి. చూడండి, అసలు కన్నా ఇవే ఎక్కువైపోయినాయి. తెల్ల జల్జరేది అంట చూడండి, ఆకు చాలా వస్తుందండి మాకైతే. ఇంకా నేను వర్షాలు వస్తాయని చెప్పి ముందే మట్టి మొత్తం ప్రిపేర్ మొత్తం చేసి పెట్టుకున్నా. మట్టి, ఎరువు వేసి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా, కానీ అసలు వర్షాలే లేవండి అసలు. వీటికి టమాటా నారు తీసుకొచ్చి పెట్టాలి. సీడ్స్ వేసినా కానీ ఏమి రాలేదు, కాబట్టి నారు తీసుకొచ్చి పెట్టాలి. ఈ వంకాయ చెట్లు చూడండి, ఎండలకు పాపం మొత్తం మాడిపోయినాయి. ఎండలకైతే చాలా వరకు చెట్లు కొన్ని చచ్చిపోయిన తీసేసిన. వంకాయలు పూత వస్తుంది కానీ మాడిపోతుంది పూత అంతా. వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నా అండి. ఆ గ్రీన్ నెట్ పెడితేనేమో గాలికి ఉండలేదు, అది లేకపోతేనేమో పాపం ఇవి ఎండలకు ఇబ్బంది పడుతున్నాయి. ఏం చేయలేక ఆ దేవుని కోరుకుంటున్నా, తొందర వర్షాలు పడితే ఈ ఉన్న కొన్ని చెట్లను బతుకుతాయని ఆశ. చూడండి, మొత్తం ఆకు చూడండి, మొత్తం రాలిపోయి మొత్తం మాడిపోయింది ఆకంతా. ఈ మొక్కల్ని చూస్తుంటే నాకే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చూడండి, చాలా వరకు చచ్చిపోయినాయి మొక్కలన్నీ, ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోయిన మొక్కలు చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. చూడండి, అయితే నేను రీసెంట్గా వేసిన సీడ్స్ అన్ని తొట్లలో కొన్ని వేసిన, కొన్ని మాత్రం వచ్చినాయి. ఇది నిమ్మకాయ చెట్టు చూడండి, కాయలు వచ్చినాయి, అవి కూడా ఎండలకు పాపం అవి కూడా చచ్చిపోయినాయి. ఇవి నేతిబీర, కాకరకాయ, సొరకాయ, ఇట్లా తీగ చెట్లు బాగానే వేసిన, కొన్ని వచ్చినాయి, కొన్ని పోయినాయి. వర్షాలు పడింటే మంచిగా వస్తుండే, వర్షాలు లేవు కదా, దాని నుంచి చాలా సీడ్స్ మొలక రాలేదండి. చూడండి, కొన్ని మాత్రం వచ్చినాయి. ఆ వచ్చినాయి మాత్రం హ్యాపీ అనిపిస్తుందండి. అవి బతికి పెద్దగా అయితే ఇంకా హ్యాపీ. బతికి పెద్దగా అయితే హ్యాపీ అండి. చూడండి, ఇది సపోటా చెట్టు. ఇది తీసుకున్న ఆల్మోస్ట్ 1 year 1.5 year అవుతుంది. ఇప్పుడు చెట్టు కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు కాయలు వస్తున్నాయి, కానీ అన్ని కాయలు నిలబడవు కదండి, కొన్నే. కాకపోతే ఇంతవరకు మేము సపోర్ట్ అవి ఇంకా పండ్లు మేము చూడలేదు. కాయలు వస్తున్నాయి, పడిపోతున్నాయి, అయితే లేవు. ఇది చూడండి, కాకరకాయ చెట్టు. దీంట్లో నేతిబీర ఉంది. నేతిబీర దీనికి 2-3 వచ్చినాయి, చిన్నగా ఉన్న మొక్క 2-3 కాయలు వచ్చినాయి, హ్యాపీయే. ఇది చూడండి, ఇది మునగ చెట్టు. పూత మాత్రం చెట్టు నిండా వచ్చింది పూత, కానీ ఇంకా కాయలు రాలేదు. ఫస్ట్ టైం హార్వెస్ట్ అయిపోయింది, ఇది సెకండ్ అనమాట. కాకపోతే ఎక్కువ రాలేదు, కొన్ని వచ్చినాయి. కాకపోతే నేను ఇచ్చిన తొట్టి చిన్నదే, మట్టి కొద్దిగా, కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అనుకుంటున్నా. వచ్చిన వరకు హ్యాపీ అండి, ఎంత వస్తే అంత. నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను అండి, నేనేం ఎక్స్పర్ట్ని కాదు టెర్రస్ గార్డెన్లో. నేను ఇట్లా కొత్తగా కాబట్టి సొంతంగా అనుభవం మీద నేర్చుకుంటున్న పాఠాలండి ఇవన్నీ నేను. చూడండి, నా గార్డెన్ మొత్తం ఎండాకాలానికి మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఎప్పుడు నిండుగా పచ్చగా ఉంటుండే.
ఈ పప్పాయ చూడండి చాలా చిన్న చెట్టుకు పప్పాయ వస్తుంది హ్యాపీగాని, చిన్నగా అయిన కాయలే పండిపోతున్నాయి చూడండి ఇవి. కాకపోతే పండు మాత్రం చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంటుందండి. చాలా బావుంటది. ఇట్లా చూస్తుంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తది.